నేటి ధ్యానం నిమిత్తం కీర్తన 109. ఈ కీర్తన భాగాన్ని దావీదు రచించారు. తన ఆత్మీయ అనుభవంలో కలిగినటువంటి ఎన్నో అనుభవాలు, అతను అనుభవించిన ఎన్నో బాధాకరమైన సంభవాలు, అతన్ని బాధ పెట్టిన పరిస్థితులు, హృదయంలో నలిగిపోయిన సందర్భాలు, అలాంటి పరిస్థితుల్లో ఒక భక్తి కలిగిన వ్యక్తి అయినా తన నోటంట వచ్చినటువంటి ఒక శాపనార్థపు పరిస్థితులు ఈ కీర్తన భాగంలో మనం గమనించగలుగుతాము. దావీదు తన వేదనను ప్రభు పాదాల దగ్గర కుమ్మరించుకుంటూ, నా స్తుతికి కారణభూతుడవు నీవే అని చెప్తున్నాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. తన జీవితాన్ని ఎన్నడూ ఊహించుకోలేదు. నేను ఇశ్రాయేలీయులకు రాజగుతాను అని. కానీ ఊహించని ఒక మహా గొప్ప కార్యం, ఇశ్రాయేలీయులకు రాజయ్యాడు. అందుకే తను ఎప్పుడు కూడా ప్రభుని స్తుతించేవాడు. నా జీవితం ఏ పాటిది, నా కుటుంబము ఏ పాటిది అంటూ ఎప్పుడు తన హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటూ ఉండేవాడు. ప్రభుని ఘనపరుస్తూ ఉండేవాడు. దావీదు తన కీర్తనలు ఎక్కువగా దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉండేవాడు. 103వ కీర్తన మనం చదివితే తొలి మాటల్లోనే కనబడతాయి. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు అని. అంతగా ఏ చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా ప్రభుని స్తుతిస్తున్న గొప్ప హృదయం దావీదు కలిగి ఉన్నాడు. ఇతరులకు మేలు, ఇతరులకు సహాయము చేసే గొప్ప త్యాగపూరితమైన జీవితం దావీదుది. అందుకే తను దేవుణ్ణి స్తుతిస్తూ, దేవా, నా పరిస్థితుల్లో నువ్వు మౌనంగా ఉండొద్దు అంటూ మొదలు పెట్టాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడు అనంటే, తనని పాడు చేయాలని, నాశనం చేయాలని భక్తిహీనులు నోరు తెరుస్తున్నారట. కపటమైన మాటలు మాట్లాడుతున్నారట. అబద్ధాలు చెప్పుకుంటున్నారట. ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారట. ఏం చేశాడని, దేని కొరకు అట్లాంటి మాటలు మాట్లాడుకోవాలి అని అంటే, కారణము లేకుండా. ప్రియ దేవుని జనాంగమా, కారణం లేకుండా ఏదో మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు కల్పించుకుంటూ, ద్వేషపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో కూడా నిన్ను ఎవరొకరు ఇలాంటి మాటల చేత బాధిస్తూ ఉన్నారా? నీ హృదయం గాయమైందా? దుఃఖపడుతూ ఉన్నావా? కారణం లేకుండా నా మీద ఇలా సణుక్కుంటున్నారు, లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని నీవు కూడా కలత చెంది ఉన్నావా? అయితే విను ఈ మాటలు.
నన్ను కూడా చాలా మంది ఏయో మాటలు అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికి నేను సంబంధం లేని వ్యక్తినే అయినా ఏదో పేటరేగిపోయిన మాటలు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తూ ఉంటది. ఎందుకంటే ఆడెవడు నేనెవరిని, ఆడికి నాకు సంబంధమే లేదు. కానీ నా గురించి ఏవో చెప్పుకుంటున్నారని ఎవరో ఒకరు నా చెవిలో పడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు నన్ను అనుకోవాలి వాళ్ళు? నా గురించి అనుకోవలసిన పని ఏంటి వాళ్ళకి? వాళ్ళకి ఏమైనా అన్యాయం చేశానా? వాళ్ళు బాధ పెట్టానా? వాళ్ళ కుటుంబానికి నా వల్ల ఏమైనా నష్టం కలిగిందా? ఏమీ లేదు, ఏమీ లేదు. ఊరికనే వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది, వాళ్ళు భక్తిహీనులు, వారు అలాగే మాట్లాడుతారు. అయితే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇలాంటి సందర్భంలో నీ వ్యక్తిగతమైన భక్తిని ఏమాత్రం తగ్గించుకోవద్దు. ఎందుకంటే ఏటి దేవుడా, నేను ఇంత భక్తిగా, నీతిగా, యథార్థంగా ప్రార్థన జీవితాన్ని కలిగి నీతో ఉంటే ఇలాంటి లేనిపోని అన్ని నా మీదకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అని దేవుని మీద కోపగించుకోవడమో బాధ పెట్టుకోవడమో చేయనవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటినీ దేవుడు వింటున్నాడు, వింటున్నాడు. మోషే మీద ప్రజలు సణుగుతుంటే ప్రభు అంటారు, మోషే, నీ మీద సణుగుతున్న సణుగులు నా సన్నిధికి చేరాయి, నేను వాళ్ళని ఏం చేస్తాను చూడు అని చెప్పాడు. ప్రభువా, నువ్వు మౌనంగా ఉండి ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడకు ఈ విషయంలో, నువ్వు నా సేవకుడివి అని దేవుడు రోషం కలిగి మాట్లాడతారు. ఈరోజు ప్రియ బిడ్డలారా, నువ్వు ఏదో ఎవరొకరి గురించి మాట్లాడుతూ ఉంటే, లేకపోతే నీ గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉండొచ్చు. నీ పక్షాన మాత్రం దేవుడు మౌనంగా ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకే భక్తులు అంటున్నాడు, నాకెందుకు వచ్చిన పని, అన్నీ నువ్వు చూసుకుంటావు గనక నీ సన్నిధిలో నేను మానకుండా ప్రార్థన చేస్తాను. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు తారసపడుతున్నప్పుడు ఇంకెందుకులే ప్రార్థన చేయడం అని నిరాశ చెందే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ ప్రభు వాక్యము దావీదు అనుభవాన్ని ఎలా తెలియచేస్తూ ఉంది, నేను మానక ప్రార్థన చేస్తాను. నేనేమో మేలు చేశాను, నాకు కీడొచ్చింది. నేనేమో ప్రేమను చూపించాను, వారు నా మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు అంటూ మొదలు పెడుతున్నాడు. తన హృదయంలో ఉన్న వేదనను ఇంక ఎలాగ చెప్పాలో అర్థం కాక, దేవా మౌనంగా ఉండకు, వాళ్ళకి ఏం చేస్తావంటే అంటూ మొదలెడుతూ, భక్తిహీనుడికి, నన్ను అంటున్న వాడికి భక్తిహీనుడిని అధికారిగా చేయి. ఎందుకంటే ఆడికి భక్తి లేదు కనుక వీడిని బాధించడం మొదలు పెడతాడు. ఆడి పక్కని అపవాదు ఉండేలాగా చేయి. అపవాదు ఉంటే ఎలాగుంటుంది మనకి తెలిసిన విషయమే. ఎన్నో టార్చర్లు పెట్టేస్తాడు ఆడు. అందుకే అంటున్నాడు, వాళ్ళు చేస్తున్న ప్రార్థన పాపమైపోవాలా, వాళ్ళ జీవిత దినాలు ఎక్కువగా ఉండకూడదు, తగ్గిపోవాలి, త్వరగా పోవాలి. వాడు ఉద్యోగం ఇంకొకటి తీసేసుకోవాలంటే వీడు భూమి మీద ఉండకూడదు. వాళ్ళ బిడ్డలకి తండ్రి లేకుండా అయిపోవాలంటే వాడు చచ్చిపోవాలి, వాడు భార్య విధవరాలు అయిపోవాలా. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఒక్కొక్కసారి కొద్దిమంది పెట్టిన బాధలు ఎలాగుంటాయంటే, నన్ను బాధ పెట్టిన వాళ్ళు నా కళ్ళ ముందు కనబడకూడదు, నన్ను ఎవరైతే దుఃఖానికి గురి చేస్తున్నారో వాళ్ళ జీవితాలు బాగుండకూడదు, నన్ను అన్నవాళ్ళు ఏదోటి అయిపోవాలి అనే వేదన హృదయంలో ఉంటుంది. మీకు ఒక మాట అర్థం అవ్వాలి, ఇంత భక్తుడే, దేవుని హృదయానుసారుడైన దావీదేనా ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే, అవును, దావీదే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఓర్చుకొని, ఎంతకాలము సహించుకొని తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటాడు? ఓర్చుకున్నాడు, చాలా ఓర్చుకున్నాడు. అయితే ఓర్చుకొని దేవునికి అప్పగించుకుంటున్నాడు. అతను అంటున్న మాటలు జరిగిపోతాయి అని కాదు దాని అర్థం. తన వేదన కలిగి, ప్రభు ఇలాగ చెయ్యాలకి,
అప్పుడు కానీ నా హృదయానికి తృప్తి ఉండదు అని తన వేదనను దేవుడితో చెప్తున్నాడు. కొంతమంది అనుకుంటారు, ఏంటండి అలాంటి భక్తులే శపిస్తే ఎలాగూ? మరి భక్తులే శపిస్తారు. ఎందుకు శపిస్తారంటే భరించలేకపోతున్నారు. ఇక శపించేయాలన్నంత పరిస్థితికి వచ్చేశారు. ఎందుకు అంతగా బాధ పెడతావు మరి నువ్వు? ఒక్కొక్కసారి నిర్నిమిత్తంగా, అంటే కారణం లేకుండా నన్ను అంటున్న మాటలు నాకు వినబడుతుంటే బాధ కలుగుతుంది. ఇలాగ అనిపిస్తుంది, వాళ్ళకి ఏదోటి జరిగితే తెలుస్తుంది అనుకుంటాను. కానీ వెంటనే ఆయన సేవకుడిగా, ప్రభువా వాళ్ళు తెలియకేదో మాట్లాడుతున్నట్టున్నారు, మన్నించు అని మరలా నా హృదయంలో వెంటనే ప్రార్థన చేసుకుంటాను. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల సేవలో నేను ఏ చిన్నదానికి బాధపడినా, అది హృదయంలోనే బాధపడినా ఇమ్మీడియట్లుగా దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. 1, 2 అని నేను చెప్పజాలను, అన్ని జరిగిపోయాయి. నేను హృదయంలో బాధపడితేనే ప్రార్థన కూడా చేయలేదు. ప్రభువా పలానా వాళ్ళ వల్ల నాకు బాధ కలుగుతుంది, పలానా మాట నన్ను గాయపరిచిందని ఎప్పుడూ ప్రార్థన చేయలేదు నేను. ఒకవేళ చేస్తే, ప్రభువా వాళ్ళు తెలియకేయో మాట్లాడుతున్నారు, ప్రభువా వారిని మన్నించు, నీ సేవకుడి యొక్క యథార్థతను తెలుసుకునేలాగా చెయ్యని ప్రార్థన చేశాను తప్ప, ప్రభువా నన్ను అంటున్న వారికి ఇలాగ జరగాలని ఒక్క సమయంలో కూడా నేను ప్రార్థన చేయలేదు. కానీ దేవుడే నా పక్షాన తన కార్యాన్ని చేసి నా సేవకుని ముట్టుకుంటే నా కనుగుడ్డను ముట్టినట్టు అన్నట్టు రోషం కలిగి దేవుడు తన కార్యాన్ని చేశాడు. మీకు ఒక మాట చెప్తాను, నా హృదయంలో ఫలానాది తినాలి అని ఆశపడితే అది జరిగింది. హృదయంలో అనుకుంటే అంతే, ప్రభువా నాకు ఫలానాది తినాలనుంది, ఫలానాది తాగాలనుంది, ఫలానాది నాకు పొందుకోవాలనుంది అని నేను అడగలేని పరిస్థితులు ఎన్నో ఉన్నా, నాకు ఆశ కలిగితే ఆ రోజే దేవుడు నా ఆశను తీర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటిది ఆయన సేవకుడిగా బాధపడుతూ ఉంటే నా హృదయ ఆశ వాంఛ తీర్చిన దేవుడు నా బాధను ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యగారు వాళ్ళు బాధపడిపోతున్నారండి మిమ్మల్ని అన్నవాళ్ళు. మరి పడరా? నేను మౌనంగా ఉన్నాను కనుక దేవుడు మౌనంగా ఉండలేదు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ఎవరైనా నిన్ను కారణం లేకుండా ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, పడరాని మాటలు పడుతున్నావా? ఏం పర్లేదు, నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షాన దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఆ అనుభవమే దావీదుకుంది. అందుకే అంటున్నాడు, ప్రభువా వారి కుటుంబాలతో సహా లేని వారైపోవాలా, వారి యొక్క పాపములు నిత్యము నీ సన్నిధిలో కనబడాలి, వారు నీతిమంతులుగా ఉండకూడదు, వారికి క్షమాపణ కూడా ఉండకూడదు. వారు ఊరికినే నన్ను చంపాలని కూడా ప్రయత్నాలు చేశారు. వాళ్ళ బుద్ధులు ఏంటంటే శపించడమే వాళ్ళకి ఎంత ఇష్టమో. చాలా జాగ్రత్తగా గమనించండి, నీ స్వభావం ఎలాంటిది? ఇతరులను ఎప్పుడు శపిస్తావా? వాళ్ళ నాశనం అయిపోవాలా, వీళ్ళు పాడైపోవాలా, వీళ్ళు బ్రతుకు బాగోకూడదు, వాళ్ళ కుటుంబం చిన్న భిన్నం అయిపోవాలా, వాళ్ళ పిల్లలు చదవకూడదు, వాళ్ళకి భవిష్యత్తు ఉండకూడదు, వారి కుటుంబంలో అన్యోన్యత ఉండకూడదు అని ఇలాగా ఇతరులు నాశనాన్ని కోరుతున్నావా? నీకు అదే ఇష్టం కదా. కొంతమందికి అదే, తెల్లారి లేస్తే చాలు ఇక మరి ఏటో వాళ్ళు దెయ్యం పట్టుకుని తిరుగుతుందో ఏటో తెలియదు, కానీ పడుకుండేంత వరకు కూడా ఎదుటోళ్ళు ఏదో మాట మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు ఇలాగైపోతావు, లెగితే చాలు కొంపునోరు. ఎంత కొంపునోరు అంటే వినటానికి కూడా చెవులంటే రక్తం వచ్చేస్తూ ఉంటుంది. అంత అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఈ మనిషైనా మాట్లాడుతుంది
అమ్మ బాబోయ్, భక్తురాలు అనుకున్నామే, యో సన్నిధికి వెళ్ళి యథార్థపరుడు అనుకున్నామే, ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అంత శాపనార్థాలు పెట్టి ఎదుటోళ్ళు నాశనాన్ని కీడును ఎప్పుడు కోరుతూ ఉంటారు కొద్దిమంది. వాళ్ళకి ఇష్టమట, ఏమిష్టం? ఎదుటోళ్ళు నాశనం అయిపోతే ఇష్టం. అందుకే చెప్తున్నాడు, వారికి ఏదైతే ఇష్టమో అదే వారి తల మీదకు వస్తుంది. ఇతరులు నాశనం అయిపోవడం నీకు ఇష్టమా? అయితే నీకే నాశనం వస్తుంది. ఇతరులు దీవించబడడం నీకు ఇష్టమా? అయితే ఆ దీవెన నీకు కలుగుతుంది. ఈ ఈ లాజిక్ చూడండి ఎంత గొప్పగా పెట్టాడు భక్తుడు. దేవుని ఉద్దేశం గమనించండి. నీకు ఇతరులు నాశనం అయిపోవడం ఇష్టమైతే నువ్వే నాశనం అయిపోతావు. ఇతరులు దీవించబడడం నీకు ఇష్టం అనుకోండి, నువ్వు దీవించబడతావు. మరి ఈ రోజు నుంచి నీ నోటంట ఏ మాటలు వస్తాయో అవే నీ తల మీదకి వస్తాయి. ఆమేన్. నువ్వు ఈ రోజు నుంచి ఇతరుల నాశనాన్ని, ఇతరుల కీడుని, ఇతరుల నష్టాన్ని, ఇతరుల దుఃఖానికి కారణంగా పరిస్థితులను చూస్తున్నావా? ఏం పర్వాలేదు, ఫీల్ అవ్వకు. నీ నెత్తి మీదకే వచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు జల్లిన బురద నీకే అంటుకుంటుంది. నువ్వు తొక్కిన పేడ నువ్వే గడుక్కోవలసి వస్తుంది. నువ్వు పలికిన మాట నువ్వే అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త. లేదా ఇతరుల క్షేమాన్ని కోరుతున్నావా? ఇతరుల దీవెనలు కోరుతున్నావా? ఇతరులు బాగుపడడం కోరుతున్నావా? ఇతరులకు మేలు కలగడం కోరుకుంటున్నావా? అయితే ఈ దీవెనలన్నీ కూడా నీ సొంతమైతాయి. దేవుడు ఘనమైన బలమైన కార్యాలు తప్పక నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ రోజు నుంచి నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా అప్పగించొచ్చు. దైవ దీవెన, ప్రసన్నత, ఆయన మహిమను ఎప్పుడు పొందే వ్యక్తిగా ఉండగలిగితే నీ జీవితం ఎంత ధన్యమైనది. మరి ఈ రోజు నుంచి అయినా నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తావా? ప్రభువా, నా జీవితము క్షీణించిపోయినట్లుంది, ఉపయోగం లేనట్లయిపోతుంది, నా మోకాళ్ళు బలహీనమైపోతున్నాయి, ఉపవాసం చేత నేను నింపబడిపోయి ఉన్నాను, నా హృదయము సత్తువ తగ్గిపోయింది, నాకు నిందలు అవమానాలు తప్ప ఇక ఏమీ కనబడటం లేదు. దేవా, నేను ఏం చేశానో అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వారు నన్ను శపిస్తున్నారు, నువ్వేమో దీవిస్తున్నావు. వారు నాకు అవమానం కలుగు చేస్తున్నారు, నువ్వు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ప్రభువా, నాకు సిగ్గు తప్ప, అవమానం తప్ప నాకు ఏమి మిగలలేదయ్యా, జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. అయితే ఇతనికి అర్థమైపోయింది. అందుకనే ఇలాగున మొదలెట్టాడు కీర్తన, నా స్తుతికి కారకుడు అయిన దేవా అని. కీర్తనకారుడు ఎందుకు ముందే దేవుని స్తుతించాడంటే అతనికి తెలుసు అతను పడుతున్న వేదన, బాధ, దుఃఖము అంతా దేవుడు చూస్తున్నాడు. ఈ పరిస్థితులన్నిటి నుండి తనను దేవుడు విడిపిస్తాడని ముందుగానే గమనించేశాడు. అందుకే దేవుని స్తుతిస్తున్నాడు. చివరిలో కూడా ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా నోటితో నేను నీకు కృతజ్ఞతలు ఎక్కువగా చెల్లిస్తాను, అనేకుల మధ్యలో నేను నిన్ను స్తుతిస్తాను. నా పక్కన నువ్వు ఉన్నావయ్యా, నన్ను రక్షించడానికి నా పక్కన నువ్వు ఉన్నావయ్యా. ఎంత గొప్ప మాట అండి! ఇన్ని బాధల్లో, ఇంత సమస్యల్లో, ఇన్ని పరిస్థితుల్లో, ఇలాంటి అవమానాల్లో, నిందల్లో దేవుడు లేడని, దేవుడు పట్టించుకోలేదని, దేవుడు గమనించటం లేదని భావిస్తున్నావేమో, ఇవన్నీ దేవుడు వినటం లేదేమో అనుకుంటున్నావేమో. అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు ఆయన. అందుకే కీర్తనకారుడికి తెలుసు అన్ని దేవుడు చూసుకుంటాడని స్తుతించడం మొదలు పెట్టాడు.
చివరిలో కూడా ఈ కీర్తనలో అదే మాట అంటున్నాడు, ఎక్కువగా దేవుని స్తుతిస్తాను నేను. ఎందుకు స్తుతిస్తావయ్యా దావీదు అని అడిగితే, నిన్ను నిందించారనా, నిన్ను అవమానించారనా, నీకు కీడును కల్పించారనా, నువ్వు నాశనం అయిపోవడం కోరేరనా, శాపనార్థాలు వారు పెట్టారనా, నీ ప్రాణం తీయాలని చూస్తున్నారనా, ఎందుకయ్యా నువ్వు దేవుని స్తుతిస్తావనంటే, ఈ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడే నన్ను విడిపిస్తాడు, దేవుడే నన్ను రక్షిస్తాడని ముందే దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. మరి ఈ రోజు నుంచి నీ పరిస్థితుల నుంచి విడిపించే దేవునికి నీవు కృతజ్ఞతలు చెప్పు. తొక్కువద్దండి, ఎక్కువగా దేవునికి స్తోత్రాలు చెప్తూ ఉండండి. దేవుడే 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 నీ పక్షాన తన కార్యాన్ని అద్భుతంగా జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, ఆయన నా పక్కన నిలిచి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు సింహం నా పక్కన ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటాడు. భయంకరమైన పరిస్థితులు నన్ను చుట్టుముట్టినప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడు అంటాడు. దేవుడు పక్కనే ఉంటే నీకేంటి, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, అన్నీ ఆయన చూసుకుంటాడు కదా. ఈ రోజు నుంచి గమనించు, నీ ప్రతి పరిస్థితిని దేవుడు దీవెనకరంగా మార్చుతున్నాడు. నీ శాపానికి బదులుగా దీవెన దయచేస్తున్నాడు. నీకు నిందకు బదులుగా ఆనందమును దయచేస్తున్నాడు. నీకు నష్టానికి బదులుగా లాభాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. నువ్వు అనుభవించుచున్న మానసికమైన ఒత్తిడికి బదులుగా మానసికమైన ఉల్లాసాన్ని పొందుకోబోతున్నావు. ఎన్నెన్ని కారణాలను బట్టి నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో, సందర్భం లేకుండా, కారణాలే లేకుండా నిన్ను నిందించారో, వాటన్నిటినీ దేవుడు ఆశ్చర్యంగా దీవెనగా మార్చబోతున్నాడు. నీ పరిస్థితుల్లో ఎన్నోసార్లు అవమానించబడి ప్రాణం విసిగిపోయిన సందర్భానికి వచ్చేవేమో, ఏం పర్వాలేదు. కారణం ఏంటంటే దేవుడే నీ పక్షాన బలమైన కార్యమును జరిగించబోతున్నాడు. నువ్వు చూడబోతున్నావు. ప్రభుని బట్టి స్తుతించు. కార్యాలు జరగక ముందే ప్రభుని ఘనపరచు. ఘనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు దయచేయబోతున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచి వారిని ఎన్నడూ సిగ్గుపడనీయుడు, నిన్ను సిగ్గుపడనీయడు. దేవుడు నీకు తోడుగా ఉండి క్షేమమిచ్చి మేలును అనుగ్రహించి సమాధానం దయచేసి నీ ప్రయత్నాలు, నీ ఆలోచనలు సఫలం చేసి నిన్ను ఏదేది ఎవరెవరు ఏమేమి అనుకున్నారో వాటన్నిటిలోంచి విడిపించి ఘనమైన సాక్షిగా నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్.